welcome to Shrestha Vlogs. So if you are new to my channel, this is Uma Andi and ఇక్కడ నాకు Papa Shrestha. So మీరు చూస్తున్నారు Shrestha Vlogs. Before head into the video, subscribe to Shrestha Vlogs and support us. సో ఈ వ్లాగ్ కంప్లీట్గా వచ్చేసి మై యానివర్సరీ వ్లాగ్ అనమాట. సో మేము మా యానివర్సరీ రోజు ఏమేమి చేసాము అనేది ఈ వ్లాగ్లో చూపిస్తాను. సో ఐ హోప్ యూ కీప్ ఎంజాయింగ్ దిస్ వ్లాగ్ అండి. లెట్స్ గో. సో యానివర్సరీ డే రోజు మార్నింగ్, అది వీక్ డే కాబట్టి శ్రేష్ఠ పాపకి స్కూల్ ఉందన్నమాట. సో దానికోసం తను గెట్ రెడీ అయిపోయింది. అండ్ బాగా సమ్మర్ వచ్చేసింది కాబట్టి మాకు ఇంటి ముందు బర్డ్స్కి శ్రేష్ఠ పాప వాటర్ వేస్తూ ఉంటుంది అనమాట, బర్డ్స్ కోసము. అండ్ శ్రేష్ఠ పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత మేము కొంచెం థర్స్డే కదా నాన్ వెజ్ తిన్నాము మేము, అందుకనేసి లిటిల్ బిట్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాము. ఏ లైట్ వెయిట్ ఉప్మా అనమాట. సో నేను నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ సింపుల్ రెడీ టు గో అనేది ఏదైనా ఉంది అంటే అది ఉప్మా. దీని తర్వాత మేము యాపిల్ స్టోర్కి వెళ్ళాల్సి వచ్చిందండి, ఎందుకంటే నేను కొన్ని ఎలక్ట్రానిక్స్ చూడాలి అనేసి వెళ్తున్నాను. స్పెషల్లీ నా ఫోన్ అనమాట, కొత్త ఫోన్ తీసుకోవాలని అనేసి నేను ఏవైతే కొన్ని న్యూ మోడల్స్ వచ్చాయో లైక్ ఐఫోన్ 15 Pro కానీ ప్లస్ కానీ 15 కానీ ఏది నాకు సూటబుల్ అవుతుంది, ఏది నాకు ఫ్లెక్సిబుల్గా ఉంది అది చూడడానికి వెళ్ళాను అనమాట యాపిల్ స్టోర్కి. అండ్ నాకు ఐఫోన్ 15 అన్నిటికన్నా కొంచెం బాగా నచ్చిందండి. ఐఫోన్ 15కి ఐఫోన్ 15 Plusకి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు, కొంచెం పొడవు ఉంటుంది. అండ్ ఇప్పుడు అల్యూమినియం షీట్స్ కానీ లేదంటే టైటానియంలో కానీ వచ్చాయి కదా, మీ అందరికీ తెలిసిందే. సో నేను అల్యూమినియంకే వెళ్ళిపోతున్నాను, పెద్ద నాకు డిఫరెన్స్ ఏమి అనిపించలేదు. అండ్ ఇక్కడ మేము యాపిల్ పెన్సిల్ కూడా ట్రై చేస్తున్నామండి, యాపిల్ పెన్. ఇది నాకు 2 waysలో ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి $120, ద అదర్ వన్ వచ్చేసి $170ది. సో డిఫరెన్స్ ఏంటంటే మీకు ఒకటి USB, ఇంకోటి వచ్చేసి ఆటో ఛార్జింగ్ అనమాట. సో నాకు ఆటో ఛార్జింగ్దే బాగా నచ్చింది. దాంట్లో డిఫరెంట్ మోడ్స్ కూడా ఉన్నాయి అండ్ ఫ్లెక్సిబుల్గా ఉంది మీరు ఇలా ఏదైనా చేయాలి అనుకుంటే. దీని తర్వాత యాపిల్ స్టోర్ తర్వాత మేము హోల్ ఫుడ్స్కి వెళ్ళాము. అక్కడ మీకు తెలిసిందే కదా, నా లాస్ట్ వీడియోస్ చూసినట్లయితే కన్నా డిఫరెంట్ ప్రీమియం కేక్స్ చాలా టేస్టీగా బ్యూటిఫుల్గా ఉంటాయండి. నాకు వితిన్ లెస్ షుగర్ కేక్స్ అంటే చాలా ఇష్టం అనమాట. మీ అందరికీ నా పాస్ట్ వీడియోస్ చూసినట్లయితే కన్నా నా మోస్ట్ ఫేవరెట్ కేక్ మ్యాంగో మౌస్ కేక్ నేను ఆల్రెడీ చూపించాను, అది ఇదే అనమాట. అండ్ ఇక్కడ మ్యాక్రోన్ డిఫరెంట్ ఫ్లేవర్స్ బిస్కెట్స్ ఉన్నాయండి. మీరు ఏ ఫ్లేవర్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట, అకార్డింగ్ టు దట్ కాస్ట్ ఉంటుంది. అండ్ సమ్మర్ వచ్చేసింది కాబట్టి మనకు మంచిగా బ్యూటిఫుల్గా ఫ్లవర్స్ కూడా రకరకాలుగా వచ్చేసాయండి. ఐ ఫీల్ లైక్ సో హ్యాపీ వెన్ ఐ లుక్ అట్ ఇన్ ద ఫ్లవర్స్. సో అలా సరదాగా తిరిగి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. సో నేను స్టార్బక్స్ మోస్ట్ ఫేవరెట్ నవ్ డేస్. అందులోనూ కాఫీకి అయితే కాదండి, రిఫ్రెషనర్స్ చాలా టేస్టీగా ఉంటాయి. కొత్త రిఫ్రెషనర్ వచ్చింది స్టార్బక్స్లో సమ్మర్ కాబట్టి, అది ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ విత్ లెమనేడ్, స్పైసీ డ్రాగన్ ఫ్రూట్ విత్ లెమనేడ్ అనమాట. మీరు ట్రై చేయలేదు అంటే ట్రై చేయండి, సూపర్ డిలీషియస్ ఉండి చాలా లైట్ సాల్టెడ్ విత్ స్పైసీ విత్ రిఫ్రెషనర్ కాబట్టి అదిరిపోయింది డ్రాగన్ ఫ్రూట్తో. మీ మోస్ట్ ఫేవరెట్ డ్రాగన్ ఫ్రూట్ అయితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి స్టార్బక్స్లో. అండ్ వీఆర్ లైక్ లిటిల్ చిల్లింగ్ అవుట్. సో ఇవాళ నైట్ డిన్నర్కి వెళ్తున్నాం అనమాట ఇండియన్ రెస్టారెంట్కి. అక్కడికి వెళ్ళడానికి కొంచెం గెట్ రెడీ అవుతున్నాను. సో సింపుల్గానే అండి, జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ ఫార్మల్ డ్రెస్ లాగా. అండ్ దెన్ ఐఎమ్ యూజింగ్ ద లిప్స్టిక్. ఈ షేడ్ మీలో ఎంతమందికి గ్రేప్ షేడ్ ఇష్టమో లెట్ మీ నో అండి. నాకైతే చాలా ఇష్టం అనమాట గ్రేప్ షేడ్ అండ్ రెడ్ షేడ్ అనేవి, ఈ 2 నా ఫేవరెట్. సో వన్ ఆఫ్ ద థింగ్ ఇస్ అ గ్రేప్ షేడ్. సో నేను రెగ్యులర్గా ఎక్కడికైనా బయటకు వెళ్తున్నాను, బ్రంచ్కి కానీ లేదంటే లంచ్కి కానీ ఇలాంటి డిన్నర్ టైమ్స్లలో అంటే నేను ఇలాంటి గ్రేప్ షేడ్ ఎక్కువ యూజ్ చేస్తాను. లేదు ఆఫీస్కి వెళ్తున్నాను, వర్క్కి వెళ్తున్నాను అంటే నేను రెడ్ షేడ్ ఎక్కువగా యూజ్ చేస్తాను. సో మీలో ఎంతమందికి ఇష్టమో లెట్ మీ నో ఇన్ మై కామెంట్స్ అండి. అండ్ ఈ షేడ్ కూడా ఏంటంటే మీరు వేసుకున్నప్పుడు అప్లై చేసినప్పుడు చాలా న్యాచురల్గా ఉంటుంది అనమాట, మరీ ఓవర్గా లేకుండా సింపుల్ లుక్ అని చెప్పొచ్చు.
చూసారా ఎంత న్యాచురల్గా ఉందో. అసలు మీకు లిప్స్టిక్ ఉన్నా వేసుకున్నట్లే ఉంటుంది, అలా ఉంటుంది. సో ఆల్మోస్ట్ డిన్నర్ టైం అయ్యేసరికి శ్రేష్ఠ పాప కోరుకున్నట్టుగా ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళామండి. తను బిర్యానీ ఆఫర్ చేసింది కాబట్టి వి చూస్ లైక్ ఇండియన్ రెస్టారెంట్, లెట్స్ గో అనేసి. దిస్ ఈస్ మై యానివర్సరీ కంప్లీట్ వ్లాగ్ అండి. ఐ ఎంజాయ్డ్ విత్ మై ఫ్యామిలీ. దిస్ ఇస్ మై బ్యూటిఫుల్ డే అని చెప్పచ్చు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో హిట్ లైక్, షేర్, subscribe.